ఉంది. ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీగా ఆ పార్టీని గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక వైఎస్ఆర్సీ పార్టీని అడగాల్సిన బాధ్యత మాపై ఉంది. అడిగారు, ఖచ్చితంగా వాళ్ళు వస్తారా రారా అనేది వాళ్ళ ఇష్టం. ఆ తర్వాత ఈ సిట్ రిపోర్ట్ పూర్తిగా ప్రజల్లో పెట్టొచ్చు కదా అని అంటా ఉన్నారు. ఇట్ ఇస్ ట్రాన్స్పరెంట్, ఎవరైనా చూడొచ్చు. ఆ సిట్ రిపోర్ట్ అనేది ఎవరైనా చూడొచ్చు. ఈ రోజు మీడియాలో దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు, అది ఎవరైనా కూడా చూడొచ్చు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, తరచు తిరుమల తిరుపతి దేవస్థానం అనేటటువంటి ఒక పవిత్ర పుణ్యక్షేత్రాన్ని తరచూ ఇలా వివాదాల్లోకి లాగటం, ఈ వివాదాల కేంద్ర బిందువు అవటం అనేది నిజంగా దురదృష్టకరం. ఫస్ట్ థింగ్ మేడం, మనం ఇప్పటి వరకు తిరుపతి లడ్డు గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం. మరో సెన్సేషన్ కేసు అయినటువంటి పరకామణి అనే పదం ఈ గంట సేపట్లో మన నలుగురు వచ్చిందా? అవును. మరి దాని విషయం ఏంటి? అరే, ఒక హత్య జరిగింది. ఆ విషయంలో సతీష్ కుమార్ అనేటటువంటి వ్యక్తిని హత్య చేశారు, కానీ దాన్ని ఆత్మహత్య అంటారు వైఎస్ఆర్సీ పెద్ద మనుషులందరూ. వంశీ గారు, అది హత్య హత్యేనండి. అది పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వారి కుటుంబ సభ్యులు కూడా అనుమానం ఉంది, ఇది ఆత్మహత్య కాదు అని వారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కుటుంబ సభ్యులు అదే మేడం, అఫీషియల్ గా అనౌన్స్ చేశారు, చేయలేదు. ఇంకా స్టిల్ ఎంక్వైరీ నడుస్తున్నట్టుంది, బట్ తేలలేదు. మరి వైసీపీలో తేలదు. అదే కదా ఇప్పుడు ఇన్ని రోజులైనా తేలట్లేదంటే చూడండి, పాపం రైళ్లలోంచి అన్ని బొమ్మలు విసిరారు, ఇన్ని చేశారు, కానీ ఇప్పుడు లక్ష్మి గారు చెప్పండి. వంశీ గారు చెప్పండి. అది హత్య అని పోస్ట్ మార్టం లో రిపోర్ట్ లో వచ్చింది. అది హత్య. ఆ హత్య చేసిన దాని వెనక్కి ఎవరు అనేది తేలలేదు. అది హత్య అనేటటువంటి విషయం తేలింది. అది హత్య ఆత్మహత్య అనేది ఎంక్వైరీ కాదు, అది హత్య. అతన్ని హత్య చేశారనేటటువంటి విషయం ఆల్రెడీ ప్రూవ్డ్. వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఎంక్వైరీ నడుస్తా ఉంది. కానీ ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ప్రభుత్వం చాలా ఆచితూచి అడుగు వేస్తా ఉంది. డెఫినెట్లీ భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదు ఇక్కడ. కానీ ఇక్కడ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. సరే, పరకామణి ఒక్క నిమిషం నేను కంప్లీట్ చేయలేదు. చెప్పండి. అది 7:20 బయటకు వస్తే ఏవిఎస్ఓ సతీష్ కుమార్ అనేటటువంటి వ్యక్తి చనిపోయాడు అని 7:20 బయటకు వస్తే 7:25 కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టేసి మీ ఒత్తిడి